హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను చింతాకు పౌడర్ ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా వెండిమిర్చి కారం సరిపడా, ధనియాలు, జీలకర్ర రెండు వేసుకుని మిక్సీ జార్లో మిరపకాయలు నేను ధనియాలు మిరపకాయలు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇప్పుడు చింతాకు పౌడర్ 1 కప్పు తీసుకుంటున్నాను. నేను 1 కప్ తీసుకుంటున్నా. ఈ పౌడర్ ఎలా మనకు సప్లై అవుతుందంటే, అందుబాటులోకి వస్తుందంటే, విలేజెస్లో పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయండి, టామరిన్ ట్రీస్. అందులో జూన్ జూలైలో చింత చిగురిస్తుంది. ఆకులని రాలిపోయి చింత చిగురిస్తుంది అనమాట. ఆ చింత చిగురు పప్పులోకి పచ్చళ్ళలోకి యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అది ముదిరిన తర్వాత పెద్దగా వస్తాయి అన్నమాట ఆకులు. వాటిని కొంచెం లేతగా ఉన్నప్పుడు కట్ చేసి విలేజ్లో ఎండబెట్టి పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. స్టోర్ చేసుకునేది ఇయర్కి ఎంతవరకైనా ఉంటుందన్నమాట. ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. దీన్ని ఇలా పౌడర్ చేసుకుంటే చాలా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు పౌడర్ ఎలా చేసుకుంటామో అలాగే మనం దీన్ని వేయించేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించేసుకొని చాలా బాగుంటుంది. పుల్లగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీంతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పౌడర్లో మనం కొంచెం ఇది ఒకే టేస్ట్, కాకపోతే ఇది పుల్లగా ఉంటుంది, అది టేస్ట్లెస్గా ఉంటుంది, అంతే డిఫరెంట్. ఇది మాకు విలేజ్ నుంచి అయితే వచ్చిందండి. మా అత్తమ్మ వాళ్ళు పంపించారు నాకు. కావాలంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది అనుకుంటా, అమ్ముతూ ఉండొచ్చు సిటీస్లో. కావాలంటే చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది ఈ చింతాకు పౌడర్, ఈ పొడి అంటారు. ఇది వేగిపోయిందండి మనకి. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అది కొంచెం ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. అదైతే గ్రైండ్ చేసుకుందాం. దీన్నైతే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం. దీంట్లో ఉప్పు వేసుకున్నాము. టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చింతాకు పౌడర్ కదా, అది పుల్లగా ఉంటుంది. ఉప్పు అయితే కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. చింతాకు పౌడర్ వేసుకున్నాం. ఇందులో వేయించి పెట్టుకున్న చింతాకు పౌడరు. దీనికి కొంచెం ఈ కారం పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాం. ఎందుకంటే కొంచెం మనకి డ్రైగా ఉండడం కోసం ఈ కారం వేసుకోవాలండి. ఈ కారం వేసుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఈ పౌడర్ అనేది. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లిపాయలు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పాయలు తీసుకొని వేసుకుంటున్నాను. ఇది వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నాం. ఫైనల్గా వెల్లుల్లి చింతాకు పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కనుక అమేజింగ్ టేస్ట్, ఇంకొంచెం తినమంటూ ఉంటుందన్నమాట. ఇది అయిపోయింది. ఇంకొకటి పుట్నాల పప్పుతో పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది పుట్నాల పప్పు పౌడర్ అండి. పుట్నాల పప్పు మళ్ళీ శనగపప్పు పౌడర్ ఉంటుంది కదా, అది సాయిపప్పు పౌడర్ అండి. సాయిపప్పు మిరపకాయలు అయితే వేయించేసుకున్నాను. సాయిపప్పు వేసాను. అందులో ఉప్పు వేసుకొని దాన్ని అయితే మిక్సీకి పట్టుకుని
ఇది కరివేపాకు ఉంటుంది. దీంట్లో పచ్చని పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఇందులో అయితే మనం మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చని పప్పు వేయించుకున్నాం. అందులో ఉప్పు వేసుకున్నాం. కొంచెం చింతపండు తీసుకున్నామని కరివేపాకు పౌడర్కి చింతపండు వేసేసుకున్నాం. దాంట్లోని కొంచెం ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇది వేసుకున్నందువల్ల డ్రైగా వస్తుందండి పౌడరు. దీనైతే మిక్సీకి పట్టుకున్నాం, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా. అందులోనే వెల్లుల్లి వేసేసుకున్నాం. ఈ 3 రకాల పౌడర్లు అయితే చేశానండి. ఇది చింతాకు పౌడరు, కరివేపాకు పౌడరు, ఇది పుట్నాల పప్పు పౌడరు. రైస్లోకి కానీ ఇవి 2 రైస్లోకి బాగుంటాయండి. చింతాకు పౌడరు నెయ్యి వేసుకుని తింటే వేడి అన్నంలో బాగుంటాయి. అండ్ కరివేపాకు చింతాకు పౌడర్, ఇది కరివేపాకు పౌడరు, ఇది పుట్నాల పప్పు పౌడరు. దోశ, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.